రాయలసీమను రతనాలసీమగా మార్చేందుకు కృషి చేస్తున్నట్టుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్న సూపర్ 6 హామీలను అమలు చేస్తున్నామన్నారు. పార్టీ వేరైనా రాష్ట్ర శ్రేయస్సు కోసం తామంతా కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. త్వరలో ఆరోగ్య బీమా పథకం సహకారం కాబోతుందని, ఆరోగ్య బీమా కింద ప్రతి కుటుంబానికి 25 లక్షలతో వైద్యం అందించబోతున్నట్లుగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. గిరిజన ప్రాంతాల్లో 1600 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. 7,900 కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ చేపట్టినట్లు, తమిళనాడు సహకారంతో 2 కుంకి ఏనుగులను ఏపీకి తీసుకువచ్చినట్లుగా తెలిపారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ రోజున మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ ముందుకున్నాం. ఈ సూపర్ 6 కార్యక్రమం ఇన్ని వేల కోట్లు ఆర్థిక ఇబ్బందుల నుండి వీటన్నిటినీ ముందుకు తీసుకురాగలుగుతున్నామంటే మీ భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, మహిళల భవిష్యత్తు కోసం, ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలి, మీరు ఆనందంగా ఉండాలి. మీరే అన్నారు, ఆ రోజు మేము అడిగాం, రాష్ట్రం బాగుండాలి, యద్భావం తద్భవతి. మీరు ఎలా ఆలోచించారో మేమందరం కలిసికట్టుగా పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్ర హితువు, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీ ముందుకొచ్చి ఇంత ఘన విజయంగా, ఇంత దిగ్విజయంతో ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం.